కొన్ని విలువైన సంగతులు విందాం. బైబిల్లో దేవుడు బోధించిన అనేకమైన అంశాల్లో దేవుడికి నచ్చినది ఒకటి ఉంది. ఆ నచ్చని విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం చదవండి. కాబట్టి జనులు పిలాతు నేను ఎవరిని విడుదల చేయదునని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేకపోతే క్రీస్తు అనే యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఆగుదాం. అక్కడ ఒక కీలకమైన పదం ఉంది చూడండి. ఆ పదం ఏంటి? అసూయ. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఎన్వి అన్నారు. ఎన్వి కాదు, ఎన్వి అంటే అసూయకి సరి అయిన పదం అదే. చాలామంది జెలసీ అనే పదం వాడతారు. జెలసీ వేరు. జెలసీ అంటే నేను ఏదైనా ఒక వస్తువు వాడుతున్నప్పుడు ఆ వస్తువుని చూపించి ఎదుటోని ఉడికించడం జెలసీ. ఎన్వి అంటే ఏంటంటే నా దగ్గర లేని వస్తువు ఎదుటోడి దగ్గర ఉన్నప్పుడు ఆయన చూసి ఏడవడం. చెప్పండి, ఎన్వి, అసూయ. ఈ అసూయ గురించి మనం మాట్లాడుతున్నాం. వాక్యాల్లోనికి వెళ్ళే ముందు 4 పాయింట్స్ ఎవరైతే మనకున్న ముందు పెద్దలు దీన్ని క్రోడీకరించారో ఆ సంగతులు నేను చదువుతాను. నాకు ఎందుకో ఈ లెసన్ నాకు చెప్పాలనిపించింది. కొంచెం విందాం. సమాజంలో ఒక కథ ఉందట. అది అందరికీ సుపరిచితమైన కథ. ఇంటర్నేషనల్ వేజ్ ఒక ఫెస్ట్ జరుగుతుంది. ఆ జరుగుతున్న వాతావరణంలో ప్రజలు గుంపులు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినట్టు అనేక రకాల జీవులను పెట్టారు. ఆ జీవులు పెట్టినప్పుడు అందరూ చూస్తున్నారు. అరే భలే ఉన్నాయండి, ఇవెక్కడవండి? చైనా నుంచి అన్నారు. ఇవెక్కడవండి? శ్రీలంక నుంచి. ఇవెక్కడుండి? యుఎస్ఏ. ఇవెక్కడండి? ఈ జీవులు వింతగా ఉన్నాయి, ఇవి ఆఫ్రికా నుంచి తెప్పించాంలే అన్నారు. ఇలా రకరకాలు తెప్పించారు. వాటిని చూస్తే భయమేసే జీవుల్లో ఉన్నాయి కనుక వాటన్నిటిపైన ఎక్కడికైనా జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని కరుస్తాయేమని వాటిపైన మూతలు పెట్టారు. కానీ ఒక వాటికి మాత్రం మూతలు పెట్టలేదు. ఆ కథ మీకు తెలుసు. దాని మీద ఎందుకు మూతలు పెట్టలేదంటే వాటిని ఇండియా నుంచి తెచ్చారంట. అందుకు మూత ఎట్టరంట. అంటే ఆ బౌల్లో వేసినవేంటి? ఆ గ్లాస్ బౌల్ అంటే పీతలు. ఆ పీతలకి బౌల్కి మూత పెట్టరు. అంటే ఈ పీతలకు ఉండే గుణం ఏంటంటే ఒకటి ఎక్కితే ఇంకొకటి వెనక్కి లాగేస్తారు. ఇది ఊహించి చెప్పారో కథో నాకు తెలియదు, కానీ కంటెంట్ బాగుంది. నిజమే. బయట దేశాలు ఎలా ఉంటాయి? మనం బయట దేశాల్లో బతకలేదు, కానీ మన ఇండియాలో బతుకుతున్నాం కనుక మనకు తెలుసు. జెలసీ అనేది అడుగడుగునా కనబడుతుంది. ఎన్వి అనేది ప్రతి దిక్కున మనకు కనబడుతుంది. ప్రతి దిక్కున. ఇది సేవకుల మధ్య ఉందంటే ఉందండి, నేను చూస్తున్నాను. నెక్స్ట్ స్నేహితుల మధ్య ఉందంటే ఉంది. విశ్వాసుల మధ్య ఉందంటే ఉంది. తోటి సహోదరుల మధ్య సలామన్ అవుతుందంటే ఉంది. జెలసీ కాదు, చెప్పండి, అసూయ అందరి దగ్గర ఉంది. చెక్ చేసుకుందాం. ఒకవేళ ఇది మనలో ఉంటే దేవుడు అసహించుకునే భయంకరమైన దుర్గుణాలు ఒక దుర్గుణం ఏంటి చెప్పండి? అసూయ. ఆ అసూయ గురించి మాట్లాడుతుంది. అన్ని కోణాల్లో అందరికీ ఉంది. స్నేహితుల మధ్య ఉంది, సేవకుల మధ్య ఉంది, విశ్వాసుల మధ్య ఉంది. సహోదరులుగా చలామణి అవుతున్న వారు కూడా హృదయపూర్వకంగా సెకండ్ ఎవరు వాళ్ళ ముఖంలో కనబడతారు. నా ఎక్స్పీరియన్స్లో కూడా కొన్ని చూశాను. అయ్యే నేను చెప్పను కానీ ఎందుకంటే చెప్తే ఇంక మళ్ళీ కనబడరు ఎవరు. అందుకే చెప్పను కానీ నేను ఒక మాట చెప్తాను.
సహోదరులని హక్ చేసుకుంటాం, సహోదరులని సెకండ్ ఇచ్చుకుంటాం, కానీ ఆ ఫేస్ చెప్పేస్తుంటుంది వీడికి నేను అంత నచ్చలేదురా అని. దీన్నే అసూయ అన్నారు. ఎన్వి తింటే కొవ్వెక్కుతుంది. ఎన్వి ఉంటే చెప్పండి గుండెకి ఎముకలకి కుళ్ళెక్కుతుంది. కుళ్ళు అంటే తెలుసు కదా, క్యాన్సర్ పడుతుందంట. అందుకే దాని గురించి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాలు కూడా కావాలి కదండి. మరి మన ఆరోగ్యాలు బాగుండాలంటే మరి ఈ దరిద్రం ఉండకూడదేమో కదా. మరి దరిద్రం పోతేనే మనకి ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే విందాం. నెక్స్ట్, ఎవరి మీద జలసి ఎక్కువ ఉంటుంది? సెకండ్ లైన్, ఎవరి మీద జలసి ఎక్కువ ఉంటుందంటే, ఎవరైనా ఒక వస్తువులు కొనుక్కున్నప్పుడు కానీ, ఎవరైనా ఒక మంచి గుణగణాలు కలిగి ఉన్నప్పుడు కానీ, ఆ టైంలో నీలో జెలసీ ఉందో లేదో, క్షమించు, నీలో అసూయ ఉందో లేదో తెలిసిపోతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరైనా ఏదైనా కొనుక్కున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్, ఎవరైనా నీకన్నా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు నీకేమనిపిస్తుంది? నేను కూడా అలా ఉంటే బాగుంది అనిపిస్తే పర్లేదు, గుడ్ క్వాలిటీ, గుడ్ యాటిట్యూడ్ అది. కానీ వీళ్ళకి నాకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతున్నాయని అర్థం. నెక్స్ట్ లైన్, మన దగ్గర మంచి లక్షణాలు లేనప్పుడు ఆ లక్షణాలు ఎదుటివారి దగ్గర ఉన్నప్పుడు చూసి నేర్చుకోవాలి. అలా కాకుండా ఆ లక్షణాలు ఉన్న వారిని చూసి మనం ఏదో ఫీల్ అవుతున్నామంటే ఆ ఫీలింగ్నే బైబిల్ ఏముందంటే అసూయ. అరే ఇది భలే ఉన్నారు ఈ మంచి లక్షణాలు, నేను కూడా అలవాటు చేసుకుంటే బాగుండు అనుకుంటే హెల్దీ అట్మాస్ఫియర్ అది. అలా కాకుండా అరే వీడికి ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంటే వీడు పెద్ద నీతి మందుల్లో ఫీల్ అవుతున్నాడు అనుకుంటే చెప్పండి మనలో అసూయ ఎక్కువైపోతుంది. నెక్స్ట్, వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి బిల్డింగ్ ఉంది, వాళ్ళ బట్టలు మంచి వేసుకుంటున్నారు అని ఎవరైతే ఫీల్ అవుతారో చెప్పండి వాళ్ళకున్న లక్షణం ఏంటి చెప్పండి? అసూయ. రహస్యం, టైటిల్ వెళ్ళేటాడు. రహస్యం ఏంటో తెలుసా? రహస్యం ఏంటంటే ఈ అసూయ ఉన్న వాళ్ళకట ఆ టైంలో ఎక్కువ కోపం వచ్చేస్తుంటుందంట. నిజమేనా ఇది? నిజమే. చాలామంది సడన్గా పెళ్ళిలో కోపపడిపోతుంటారు. ఎందుకురా పెళ్ళిలో కోపపడిపోయేటంటే ఆడికి ఏదో వచ్చేసింది, అడిగేది చెప్పండి అసూయ. బహుశా ఆడికి ఫోటోలు ఇంపార్టెంట్ ఇవ్వలేదనో, లేదా వాళ్ళకన్నా మంచి బట్టలు వేసేసుకున్నారనో, లేదా వాడికన్నా పక్క వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారనో ఏదో ఒకటి ఉంటుంది ఆడికి. అక్కడ దాన్ని బట్టి ఆడు ఎంత ఫీల్ అయిపోతాడంటే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఇతరులతో ఇంక ఏది పడితే అది మాట్లాడేస్తుంటాడు. అసూయ ఉన్న వాళ్ళకి కోపం వస్తుందంటే కోపం వస్తుంది, గుసగుసలు కూడా వస్తాయి. నెక్స్ట్, సంపాదించడానికి కష్టపడడం చేత కానీ మనకి, సామర్థ్యం డెవలప్ చేసుకోవడం చేత కానీ మనకి, అదే ఇతరులు సంపాదిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? అసూయ పడతాం. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? కష్టపడుతున్నారు. మరి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? కష్టపడలేకపోతున్నాం. వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారు? వాళ్ళకి సామర్థ్యాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. మనం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం? మన సామర్థ్యాన్ని మనం అభివృద్ధి పరచం మనం, కానీ వాళ్ళ సామర్థ్యాన్ని చూసి ఎడుతాం. నెక్స్ట్, మనం ఎవరిని చూసైతే అసూయ పడతామో వాళ్ళు ఏదైనా బాగా, ఇది మూడో లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరిని చూసైతే అసూయ పడతామో వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే, పొరపాట్లు చేస్తారు కదా, వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాట్ల వలన వాళ్ళు నష్టపోతే ఆ టైంలో మనకి ఏముంటుంది చెప్పనా? భలే జరిగింది వాళ్ళకి, అలా ఉండాలి ఏదో ఓకే అనుకుంటాము. దీన్నే అసూయ అంటారు. అంటే కొంతమంది నేను గమనిస్తారు, వాళ్ళకి ప్రమాదం జరిగిందంటే కంగారు పడుతున్నట్టే ఉంటాడు, కానీ వాడికి ఎక్కడో సంతోషం వెళ్దాం త్వరగా వెళ్దాం అన్నీ ఈ అడావుడు నేను అనుకుంటాను. వీడు సంతోషిస్తున్నాడా కంగారు పడుతున్నాడా? సంతోషిస్తూ కంగారు పడిపోతున్నాడు. చాలామంది మీరు గమనించండి, ఎవరికైనా కీడు జరిగినప్పుడు, ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు బహుశా నువ్వు అసూయ పడుతున్న వాళ్ళే వారు పొరపాట్లు చేసి వాళ్ళ నష్టాలు తెచ్చుకుంటే ఆ టైంలో భలే జరిగిందని అనుకుంటే ఆ లక్షణమే చెప్తుంది నీకు అసూయ ఉంది. నెక్స్ట్, ఇలాంటి లక్షణాలు ఉన్న వారి గురించి బైబిల్ ఏముంది ఒక్క రెఫరెన్స్ చూడండి ఈ లైన్స్కి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం
క్రోధము క్రూరమైనది, వాడికి బైబిల్ చదువుతాము. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొంగుచున్నది. ద్రోషము ఎదుట ఎవరు నిలవగలడు? ఇప్పుడు వాడికి బైబిల్ చదువుదాం, ఎందుకంటే ఇది గ్రాంధికంలో పదం వాడలేదు, వాడిక భాషలో మూల భాషలో ఉంది. ఏమని? ఆగ్రహము క్రూరమైనది, కోపము వరద లాంటిది. అయితే అసూయ ఎదుట ఎవరు నిలబడగలరు? ఎలా పోలుస్తున్నాడు చూడండి. ఒక వరద వచ్చేస్తే నిలబడొచ్చట, ఏదోలా బతకొచ్చు. ఒక ఉప్పనొచ్చి మీద పడిపోతే నిలబడొచ్చట, ఏదోలాగా తప్పించుకోవచ్చు. కానీ అసూయ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండకూడదట. వీళ్ళు వరద కన్నా ప్రమాదం, ఉప్పెన కన్నా ప్రమాదం. అసూయ ఉన్న వాళ్ళు ఎంత ప్రమాదం అంటే చెప్తున్నాడు చూడండి. వరదకు ఎదురెళ్ళు, ప్రమాదానికి ఎదురెళ్ళు, విపత్తుకు ఎదురెళ్ళు, కానీ అసూయ ఉన్న వాడికి ఎదురెళ్ళకు. ఎందుకంటే వాడు కళ్ళల్లో పడ్డావో ఆడి నీ ప్రాణాలకే సంఘటనలా తయారవుతాడు. అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే అది వరద కన్నా, ఉప్పెన కన్నా, ఉగ్రత కన్నా భయంకరమైనది. నెక్స్ట్ మరొక వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మచ్చరానికి పర్యాయ పదమే అసూయ, అసూయకి పర్యాయ పదమే మత్సరం. మత్సరము, అసూయ ఇవన్నీ పర్యాయ పదాలు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మత్సరం ఉన్న వాళ్ళ హెల్త్ పాడైపోద్దట. మత్సరం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్ది. ఎందుకు చెడిపోద్ది అంటే వాళ్ళు రోజు రోజు కుసించిపోతారు. రే ఆడు కొనేసుకున్నాడు రా, వాడు కట్టేసుకున్నాడు రా, వాడు కొత్త బట్టలు వేసేసుకుంటున్నాడు రా, ఆడి ఈ మధ్య కొంచెం తెల్లగా అంటున్నాడు రా. అన్నీ అసూయ మనకి. నేను అడుగుతున్నాను, ఇది ఎంతగా నేను తీసుకెళ్ళిపోద్దంటే నిన్నైనా చంపేసుకునేలా చేస్తుంది. అంటే నీ ఆరోగ్యమైనా పాడు చేసేస్తుంది, లేదా నీ ఎదుటిగా ఉన్నవాడినైనా చెప్పండి చంపేస్తుంది. అంటే అయితే ఆ అసూయ వల్ల ఎదుటోడన్నా ప్రాణాలు లేకుండా పోతాడు, లేదా నీ ప్రాణాలనే పోతాయి. అంటే అసూయ ఎవడో ఒకడ ప్రాణాలు చెప్పండి తీసేస్తుంది, ఎవడో ఒకటి ప్రాణాలు తీస్తుంది. అందుకే 2 వచనాలు చెప్తున్నాడు. ఇదిగో మచ్చరం ఎముకల కుళ్ళు, అది నీ ప్రాణాలైనా తీసేస్తుంది. నువ్వు అసూయ పడితే ఆ ఎదుటోడు ప్రాణాలైనా తీసేస్తావు. రెండిట్లో ఏదోటి జరుగుద్ది. ఉగ్రత దగ్గర అయినా నిలబడ, కానీ అసూయ పరుల దగ్గర నిలబడ. వాళ్ళు తెలిసిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఇచ్చినప్పుడు ఆర్టిఫిషియల్గా నవ్వుతుంటారు. వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుంటుంది అని నవ్వుతుంటారు. అర్థమవుతుంటుంది ఇది సహజంగా వచ్చిన నవ్వు కాదనేసి. బాగున్నారా, భోజనం చేశారంటే చేతి చేయలేదు అతను పోరా అని. కానీ అది చెప్పడు బయటికి, అయ్యో చేయకపోయారా అంటాడు. అదంతా ఇవన్నీ ఏంటంటే అటు ఫీలింగ్ అనమాట, లోపల పెట్టుకుంటారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. నెక్స్ట్ 4వ లైన్ జాగ్రత్త. వక్రీకరణ చేస్తారు. జాగ్రత్త అనేది మన సరదా అనుకుంటున్నాం, కానీ చాలా ప్రమాదం. వక్రీకరణ చేస్తారు. ఏమని వక్రీకరణ చేస్తారంటే వాళ్ళ సంభాషణలో ఎవరిని చూసైతే అసూయ పడుతున్నారో వాళ్ళు వక్రీకరణ చేస్తూ సంభాషణ చేస్తారు. ఉదాహరణ డీటెయిల్ చెప్పను, కానీ ఓ మాట అంటాడు, ఎలా ఎదిగాడో తెలుసా, అలా ఎదిగాడు, అది అన్నమాట మరి అంటాడు. అర్థమవుతుందా మీకు? అసలు వాడు ఎలా వచ్చాడో తెలుసా పైకి, అలా వచ్చాడు. అది మరి ఎలా కట్టారు అనుకుంటున్నా ఇల్లు, ఎలా కొన్నాడు తెలుసా కారు, ఎలా వచ్చింది అనుకుంటున్నాడు ఆ ఉద్యోగం, అది మరి అన్నాడట. ఇది ఎలా ఉంటుంది తెలుసా, వాడు అంటే ఈడు అసూయ పడిపోయాడు. ఈ అసూయ పడిపోవడానికి వాడి మీద ఏం చేస్తాడు చెప్పండి, వక్రీకరణ చేస్తారు. వీరి గూర్చి ఏమందో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 11 నుండి 14 వచ్చిన వరకు చూడండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఎవడైనను ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడై ఉన్నాడు. ఆగండి, ఎక్కువ కాలం నా పిల్లలారా మీరు బతకాలనుకుంటున్నారా అనగానే మనం ఏమంటాం చెప్పండి, అవును ప్రభువా బతకాలనుకుంటున్నాం ప్రభువా అనుకోండి. లేదు ప్రభువా రేపు ఎలక్షన్ అయిన వెంటనే సాయంత్రానికి
అంటావా? ఏమంటాను చెప్పండి? ఎవరు ప్రేయర్స్లో అయినా ఎందులో అయినా ఏముంటుంది చెప్పండి? అవును ప్రభువా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం. అవునా కదా? అనుకుంటాం కదండి. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం ప్రభువా. అయితే ఒక కండిషన్స్ అప్లై అవుతాయి. మీరు ఎక్కువ కాలం బతకాలంటే కింది మాట చెప్తున్నాడు చూడండి, చెడ్డ మాటలు పలకండి బతుకుతారు అన్నాడు. నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? వక్రీకరణ మాట్లాడుకో. నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? నీ పెదాలు అదుపులో పెట్టుకో. నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా? దేవుడి ఎదుట నీ మాట, నీ నోట ఏం వస్తుందో చూసుకో. నీకు నచ్చకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇలాంటి మైండ్ ఉందండి ప్రభువా అని ప్రార్థన చేయి. అలా చేయకుండా మనం ఏం చేస్తాం? దేవుడు మన పక్కన ఫ్రెండ్లా లేడు కానీ దేవుడికి కూడా కంప్లైంట్ చేస్తాం. ఏమని చెప్పండి? ఎలా ఎదిగాడో తెలుసా ప్రభువాడు? అలా ఎదిగాడు అంట. అదే వద్దంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సరే వాడు ఎలా ఎదిగాడు ఆయన చూసుకుంటాడు, మనకు ఎందుకుని అడుగుతున్నాను. మనం చెయ్యాల్సింది ఏంటి చెప్పినా, మాటలు జాగ్రత్త. వదిలేకు మాటలు, ఇష్టానుసారంగా మాట్లాడుకు, నచ్చినట్టు మాట్లాడుకు. నిన్ను రైట్ అనడానికి దాన్ని ఏమంటారు చెప్పినా, ఆ లోపల ఇగో వస్తుందండి అసూయ వల్ల. ఆ ఇగో వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి అంటే వాళ్ళ మీద మనం ఏదో ఒక నింద వేసేయాలి. వెంటనే నిందేసిన ఇప్పుడు సుధాకర్ కానీ సురేష్ కానీ అవునా అనగానే అప్పుడు నాకు అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మ వీళ్ళు నమ్మారు, అది చాలు నాకు అనిపిస్తుంది. అర్థమైందా? ఆ ఫీలింగ్. దీని సైకాలజీలో చెప్తున్నారండి ఇవన్నీ. ఈ సైకాలజీ చెప్తే నేర్చుకోవడం కాదండి. మనం ఎక్కడ నేర్చుకోవాలి చెప్పినా, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఆజ్ఞగా చెప్తుంది, ఇదిగో నీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు ఎదుటోడి మీద వక్రీకరణ చేయకు. నెక్స్ట్ 5వది జాగ్రత్త. 5వది అసూయ ఇంకా ఎవరి మీద వస్తుందంటే, సన్నిహితులైన స్నేహితులపై వస్తుందట. స్నేహితులపైనే ఎందుకు దాడి చేస్తుంది ఇది? స్నేహితులపై ఎందుకు దాడి చేస్తుందంటే, వాళ్ళ యొక్క వైఖరి వీళ్ళ దగ్గరుండి చూస్తారా గనకే స్నేహితుల మీద జలసి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ఇలాగ వెళ్తున్నామండి, నీకు కార్లు అంటే ఇష్టం అనుకో, మంచి కారు, నీకు నచ్చిన కారు అలా వెళ్ళిపోయింది అనుకో, నువ్వేం ఫీల్ అవుతావు చెప్పు? భలే ఉందిరా కారు, బాగుందిరా, అతనికి మ్యాచ్ అయింది అంటాం. మనం ప్లాన్ చేసుకున్న హౌస్ ఏదైనా మనకు దారిలో కనబడింది అనుకోండి, భలే ఉందండి హౌస్, ఇలా కట్టుకోవాలండి అంటాం. ఇక్కడ బాగుంది, హెల్దీగా థాట్స్. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు అదే కారులో నీ ఫ్రెండ్ వెళ్తున్నాడు అనుకో, అదే ఇల్లు నీ ఫ్రెండ్ కట్టాడు అనుకో, అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? కొన్నాడు రా కారు ఎలాగో కానీ, కట్టేహాడు రా ఎలాగో. నేను అడుగుతున్నాను, ఎవడో బయటోడు ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చుతుంది, ఎవడో బయటోడు కారు కొనుక్కుంటే నీకు నచ్చుతుంది, ఎవడో బయటోడు బట్టలు వేసుకుంటే నీకు నచ్చుతున్నాయి, మనకు కూడా ఉంటే బాగుండరా అని. కానీ నీ ఫ్రెండే ఇవన్నీ చేస్తే నీకు ఎందుకు నచ్చట్లేదు? దాన్నే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పండి, అసూయ అంటారు. అసూయ. ఎందుకంటే ఎదుటోళ్ళైనా నచ్చుతున్నారు కానీ నీకు పక్కనున్నవాడు నచ్చట్లేదంటే నీకు అసూయ వచ్చింది. కొంచెం క్లారిటీ. పరిణితి అంటే మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేదనడానికి ఎక్కడ తేడా చెప్పినా, మెచ్యూరిటీ ఉన్న వాడు అయితే నీ ఫ్రెండ్ డెవలప్ అయినప్పుడు నువ్వు ఆనందిస్తావు, నీకు మెచ్యూరిటీ ఉంది. పోన్లేరా ఆడన్నా కొనుక్కున్నాడు, పోన్లే ఆడన్నా బాగున్నాడు, ఆడు బాగుంటే ఎప్పటికన్నా మనం అన్నా బాగుంటాం. ఇది మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లేనివాడు ఏమంటాడు చెప్పండి, నేను ఎక్కడ ఉండిపోయాడు, ఎప్పుడు గ్యాప్ ఉండరు, అడిగి ఎప్పుడు ఎలా సంపాదించాడు ఎప్పుడు చెప్పడరా నాకు. దీన్ని ఏమంటారు చెప్పండి, మెచ్యూరిటీ అవ్వలేదు ఇది ఇంకా. మెచ్యూరిటీ అంటే అక్కడికి వెళ్ళిపోకండి, మెచ్యూరిటీ అవ్వలేదు ఇంకా. నా మాట అర్థమవుతుంది, వాడికి మెచ్యూర్ అవ్వలేదు ఇంకా, వాడికి మెచ్యూరిటీ రాలేదు. అందుకే నువ్వు పరిణితి చెందిన వ్యక్తివైతే నీ ఫ్రెండ్స్ని బట్టి ఆలోచిస్తావు, పరిణితి లేని వ్యక్తివైతే నీ ఫ్రెండ్ని బట్టి అసూయ పడతావు. ఇప్పుడు ఈ వచనం కీలకమైన, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం జాగ్రత్తగా వినండి. ఇది మాకు కాదులే, మేము ఇందులో లేవనుకోండి, అందరూ ఉంటారు ఇందులో. ద్వితీయోపదేశకాండం ఇది ప్రిబోరవుతుంటే కొన్ని నాకు కూడా తగిలే గట్టిగా, అందుకే చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తన పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నీతి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై
మీకు సామర్థ్యము కలగచేవాడు ఆయన. మళ్ళీ వాడికి బయలు చదువుతాం. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, ఆ ద్వితీయోపదేశకాండం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మీరు భాగ్యము సంపాదించినట్లు, భాగ్యం మన దగ్గర ఏమని రాస్తున్నాడు, మీరు సంపాదన అంటే ఆస్తులు లేదా ఐశ్వర్యము సంపాదించుకోవడానికి. చదువు ఒకసారి. ధనము సంపాదించుకునే సామర్థ్యాన్ని కలిగించువాడు మీ దేవుడు యెహోవా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటున్నాడంటే ఆ సామర్థ్యం ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు. నెక్స్ట్, ఎవరైనా కాస్త సొసైటీలో ఎదుగుతున్నారంటే ఆ భాగ్యం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు. ఇప్పుడు ఒక్కడికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ భాగ్యాన్ని చూసి మనం ఏడుస్తున్నామంటే ఇచ్చిన ఆయన మీద ఏడుస్తున్నామా, ఇచ్చుకున్న వాడి మీద ఏడుస్తున్నాం అని చెప్పండి. ఇచ్చిన ఆయన మీద ఏడుస్తున్నాం. ఇప్పుడు ఆయన మీద ఏడితే సెడామడ కొట్టి దవడ ఇరిసేస్తాడు కాబట్టి ఆయన మీద ఏడం చెప్పండి. ఆ తీసుకున్నవాడి మీద ఏడుస్తాం. అక్కడ వరకు ఎందుకండి, దేవుడిని పక్కన పెట్టండి. రేపే ముఖ్యమంత్రి గారు వచ్చి నీ ఓటు నేను ప్రత్యేకంగా చూశాను, నువ్వు నాకు వేసావు కదా, నీకు ఆడి గారు ఎత్తానులే రేపు అన్నాడు అనుకోండి. ఏమంటావు? ఎలాగెత్తావు? మేమేసాం అంటాం అనవా చెప్పండి? ఖచ్చితంగా అంటాం. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనకి తెలియని వాళ్ళైనా బాగుపడితే మనం ఆనందిస్తామేమో, కానీ మనకు తెలిసిన వాళ్ళు బాగుపడితే ఆనందించలేకపోతున్నాం. అంటే నేను అడుగుతున్నాను, అసలు నువ్వు మారావా? అసలు నీకేమన్నా మార్పు వచ్చిందా గతానికి? ఇప్పుడు స్కూల్ టైంలో అదే యాటిట్యూడ్ ఉండేది మనకి, కాలేజ్ టైంలో అదే యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు చర్చి టైమింగ్లోకి వచ్చాక కూడా నీకు అదే యాటిట్యూడ్ ఉంటుందంటే చెప్పండి, మారలేదు. వక్రీకరణ చేస్తుంటావు, రకరకాల మాట్లాడుతుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు పేలాపన పేలుతుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు ఇదిగో రకరకాల ఉదాహరణలు ఎత్తి మాట్లాడుతుంటావు. వాడిని ఏదోలా చెడ్డ చేయాలని. నెక్స్ట్, ఆ వచనాలు మనం చదువుతున్నప్పుడు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. సామర్థ్యం అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి, భాగ్యము సంపాదించుకునేలా, అంటే వాడు స్థితిగతులు బాగుండేలా ఆ స్థితినిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఎదుటోడు బాగున్నప్పుడు చూసి సంతోషించారే, మనం కూడా ఆడికిలాగా ఇల్లు కట్టుకుంటే బాగుంటారా, మనం కూడా ఆడికిలాగా ఉద్యోగం కొడితే బాగుంటారా, వాడికిలాగా మనం కూడా మంచిగా బట్టలు వేసుకోవాలరా, మనం అన్నీ తింగర వేసుకుంటాం, అంతా దోరపూడి వ్యవహారంలా ఉంది, ఏంటని అడగండి అని అడుగుతున్నాను. నీకు నచ్చితే వాడిని ఫాలో అవ్వు, కానీ నీకు నచ్చకపోతే ఆడి మీద వక్రీకరణ చేయకు. నెక్స్ట్, మరో మాట చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24 వచ్చిన. ఒక తలంతు తీసుకున్నవాడును, అయ్యా నీ విత్తన చోట కోయవాడును, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సామర్థ్యము, తలంతు ఇవన్నీ ఒకే కేటగిరీలో వేస్తే, ఇప్పుడు 2 ఇచ్చినోడు 2 చేశాడు, 5 ఇచ్చినోడు 5 చేశాడు, 1 తీసుకున్నాడు ఏం చేశాడండి? కామెంట్లు ఎత్తు కూర్చున్నాడు. వీడు ఎదగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వీడు ఎదవ కామెంటరీ. వీడు బాగుపడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వీడి వ్యూ, వీడి థియాలజీ వీడికి ఏడిసింది, అందుకే వీడు బాగుపడలేదు. నెక్స్ట్, వీడు ఎందుకు చెప్పండి? అరే ఎదుటోడు 2కి 2 చేశాడు, ఆ ఎదుటోడు 5కి 5 చేశాడు, కనీసం నేను 1 చేస్తే బెస్ట్ అంటాడు కదా, నాకు ఇంకేమైనా ఆఫర్లు ఇస్తాడేమో అని అనుకుంటే బాగుండు. అలా అనుకోకుండా ఏదో రోజు నువ్వు అడుగుతా కాబట్టి నేను ఏం చేశానంటే దాసాను ఇచ్చేద్దామని అన్నాడట. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు దీన్ని. అందుకే దేవుడు ఏమన్నాడంటే నువ్వు సోమరోడురా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు సోమరోడివి. సోమరులు ఏం చేస్తారు చెప్పండి? కష్టపడరు. ఈ మధ్య చిన్నపిల్లల యొక్క పద్యాలు మీరు చూస్తున్నారు లేదా? నాకు లైన్స్ సరిగ్గా గుర్తులేవు, కానీ మీరు చూసి ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూస్తారు. అందులో ఒక మమ్మీ చెప్తుంటుంది, రే బట్టి బాబు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేరా అంటే ఈడంటాడు, ఎండ మమ్మీ ఇప్పుడు ఎక్కడ వెళ్ళమంటావు అంటాడు. ఆడ కూర్చుని చెప్తాడు, ఆ మెట్టి మీద కూర్చునే చెప్తాడు కబుర్లు, ఎంతసేపు ఆ కబుర్లు. సరే బయటికి వెళ్ళి ఆ పెరట్లోకి వెళ్ళి ఆ కూరగాయలు అంటే పెరట కింద పాములు ఉంటాయి మమ్మీ అన్నాడు. అరే బయటికి ఏదో ఒక స్టోర్ దగ్గరికి పోయి ఏదో ఒకటి తేరంటే అదే ఏడు తిరుగుతాయి మమ్మీ, ప్రమాదం జరుగుతుంది. ఇదే పద్యం మొత్తం అంతా. ఈ ఎన్ని కారణాలు, ఎన్ని పనులు చెప్పినా ఏ కారణం చెప్తే అక్కడి నుంచి లెగడండి వీడు. లాస్ట్కో మాట అంటుంది మమ్మీ, అరే పాయసం కాసాను రారంటే వస్తున్నాను మమ్మీ అంటాడు.
తినడానికి మాత్రం వచ్చేస్తాడట, పని చేయడానికి మాత్రం లెగడట. అడుగుతున్నాను, పని చేయని వాడు సోమరి, సోమరోడు ఏమవుతాడు చెప్పండి? ఏమవుతారో సామెతలు చెప్పాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. సోమరి బయట, సేమ్ పద్యం గుర్తొచ్చిందండి వచనం చదివినప్పుడు నాకు. సోమరి బయట సింహం ఉన్నది, నేను చచ్చిపోతాను బయటకు వెళ్తే మమ్మీ, నన్ను బయటకు వెళ్ళమంటావేంటి అని అడుగుతున్నాను. ఈదుల్లో సింహం ఎందుకు వస్తుందండి అంటే, ఇది ఎగ్గొట్టి పొగేయడానికి చెప్పండి సింహం వచ్చింది అంటాడు. రాత్రులు బయటకు వెళ్ళలేదంటే కథ చెప్పేస్తాడు. ఇడు కథ ఏంటి చెప్పినా, ఎందుకు బయటకు, నైట్ టైం బయటకు వెళ్తే పాములు తిరుగుతున్నాయి తెలుసా అంటాడు. ఒక్కటి కాదండి, ఎండ అంటాడు, వాన అంటాడు, చలి అంటాడు, పులి అంటాడు, ఇంక ఒకటి కాదు సింహం అంటాడు. అవసరమైతే లేని డైనోసార్ని కూడా ఏడు చెప్పండి. అక్కడ డైనోసార్ తిరుగుతుంది, మమ్మీ వెళ్ళమంటావా చెప్పు, నీ కొడుకు ఉండడు ఇంక వెళ్ళమంటావా అంటాడు. నీకు దన్నారు వెళ్ళగట్టదు. ఈ సోమరుడు చూడండి, ఈడు ఎంత సోమరుడు అంటే, ఈడు బద్ధకస్తుడు. ఈ బద్ధకస్తులు చేసే పని ఏంటంటే, వీళ్ళ చేయలేని పని ఇతరులు చేస్తే చెప్పండి అసూయ పడతారు. ఇప్పుడు ఇమేజ్లు చూద్దాం, దీనికి ఉదాహరణలు కూడా చూద్దాం. ఇమేజ్ చూద్దాం ఒకసారి నకిలీ స్నేహితుల కోసం ఒకసారి చూడండి. ఇమేజ్ అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మనకు ఫేస్బుక్లో, వాట్సాప్లో మనకు ఉదయాన్నే పెడుతుంటారు. నెక్స్ట్ ఇన్స్టాగ్రాముల్లో, నెక్స్ట్ సోషల్ మీడియా ఏవైతే ఉందో అన్నిట్లో ఇవి వస్తుంటే ఒకసారి చూడండి. నకిలీ స్నేహితులు, దాన్ని వివరిద్దాం ఒకసారి. దాన్ని చూడండి. ఫస్ట్ ఇమేజ్, వాడు వెనకాలండి ఎంకరేజ్ చేస్తున్నాడు. కప్పు కొడతావరా నువ్వు, కొట్టగలవు అన్నాడు. నువ్వు కాకపోతే ఎవడు కొడుతుంది? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ రా, నువ్వు కొట్టగలవు, నువ్వు వెళ్ళు, నీ వెనక మేము ఉన్నావు, వెళ్ళు, గెలుసురా, విజయం నీదే, అంతలేదు ఇంతలేదు. నువ్వెవరనుకుంటున్నావు? తోపువి. నువ్వెవరనుకుంటున్నావు? తురుమువి. నువ్వెవరనుకుంటున్నావు? అది మరి అన్నారు. నువ్వు వెళ్ళు, నీ వెనకాల మేము ఉన్నామని నన్ను పంపించారు. ఆడిని పంపించాలా నడిచి వెళ్తుంటే వెనకాలతో ఆడు కట్ చేసేస్తున్నారు. ఇలా ఉంటారు నకిలీ. జాగ్రత్త. నిన్ను ఎదరు బాగా పొగుడుతున్నారని మాత్రం మంచోళ్ళు అనుకోకు, వెనకాల కట్ చేసేస్తారు. ఈ బయట దొరుకుతున్నాయి గూగుల్లో ఇమేజ్లు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నకిలీ స్నేహితులు ఎలా ఉంటారో. ఎదురొచ్చి సెకండ్స్ ఇస్తుంటారు. అరే బాయ్ బ్రదర్ ఎలా ఉన్నావు, బాగున్నావా, అది ఇది అని మాట్లాడతారు. ఎదురొచ్చి చేయి కలిపి చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. వెనకాల చూడండి, వాడు ఇంకో ముఖం పెట్టుకుని ఇంకొకరికి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాడు. వాడు ఎలాంటి తెలుసా? అలాంటి అన్నమాట అంటారు. ఎదురేమో నువ్వు చాలా మంచివాడు, నువ్వు ఉండాలి, అది ఇదని చక్కగా మాట్లాడుకుంటారు. వెనకాల వేరే మొఖాలు ఉంటాయి. ఆ ముఖం ఏం చేస్తారు చెప్పినా, వెనకాల పబ్లిసిటీ. అంటే ఎదరేమో మనకు నవ్వుతూ మాట్లాడతారు, వెనకాలేమో చెప్పండి తప్పుడు వ్యక్తిరా అని చెప్పుకుంటూ తిరుగుతారు అన్నమాట. ఇలాంటి నకిలీ స్నేహితులతో జాగ్రత్త. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. బైబిల్లో రెఫరెన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి. వీళ్ళు మాస్క్ స్నేహితులు అన్నమాట. మాస్క్ పెట్టుకుంటారు, అంటే ఫేస్కి ఒక కవర్ దొడుక్కుంటారు. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ఆ ఫేస్ మీరు గమనించండి. అంటే ఫేస్కి ఎందుకు మాస్క్ పెట్టారంటే, ఇవి సోషల్ మీడియా ఇమేజెస్ అండి ఇవన్నీ. ఆ ఫేస్కి ఎందుకు మాస్క్ పెట్టారంటే, వాళ్ళు నవ్వుతారనమాట. అంటే అది ఒరిజినల్ ఫేస్ కాదు, చెప్పండి, అదొక మాస్క్ నవ్వు అనమాట. అంటే మాస్క్ అర్థం అవ్వడానికి అలా పెట్టారు. ఆడు ఒరిజినల్గా నవ్వడు, వాళ్ళు నవ్వుతుంటాడు. ఆ నవ్వుతాడు కానీ వెనకాల చెప్పండి కత్తెట్టుకుని ఉంటాడు. ఎందుకు ఈడు కత్తెట్టుకుని ఉన్నాడంటే, అవకాశం కోసం చూస్తారు. అవకాశం దొరకనని రోజులు చెప్పండి నవ్వుతారు, తెగ నవ్వెత్తుంటారు, ప్రతిదానికి నవ్వెత్తుంటారు. ఎందుకెళ్ళి నవ్వెత్తున్నా పొడి చేయడానికి నవ్వెత్తున్నాడు అండి. అవకాశం కోసం చూస్తారు, నవ్వుతారు. ఏదో ఒక రోజు నువ్వు పొరపాటో ఏదో ఒక రోజు వాడికి అవకాశం ఇస్తావు. ఆ టైంలో సరిగ్గా వాడు ఏం చేస్తాడు చెప్పినా, ఆ వెనకాలను కత్తి తీసి చెప్పండి ఒక పొడిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతోనే సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే జాగ్రత్త. మరి నీ కూర్చోవాడు ఎలాగ అన్నాడురా అంటే, ఆడెందుకు అంటాడు అంటే, ఆడు నా దగ్గర బాగానే ఉంటాడు అంటే, ఇప్పుడు గమనించే ఇమేజ్ జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర బాగానే ఉంటాడురా చెప్పు. మా దగ్గర ఏరేలా ఉంటాడు, ఎందుకంటే అప్పుడు మాస్క్ తీసేస్తాడు. నీ దగ్గర మాస్క్ చెప్పండి, పక్కకి వెళ్ళాక మాస్క్ తీసేస్తాడు. కత్తి ఎట్టుకుని తిరుగుతున్నాడు రాడు. ఇలాంటివన్నీ చేస్తారంటే చేస్తారు. మరో ఇమేజ్ చూడండి. ఇవన్నీ నవ్వుకుంటున్నాం కానీ ఇవన్నీ వాస్తవాలు. మరో ఇమేజ్ చూడండి, ఇదిగో చూడండి. ఇందులో ఏం అర్థమవుతుందండి మీకు? చూసి చెప్పండి, కోడిగుడ్లని మాత్రం అనకండి, చెప్పండి. అది చూసి ఆ బాల్స్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? బాల్స్ అని అర్థమైందా? చెప్పండి. ఏమని అర్థమైంది? ఒకడు నవ్వుతుంటే వెనకాలడు ఏం చేస్తున్నాడు చెప్పండి.
నవ్వు కూడా చూడలేకపోతున్నారు. కొంతమంది చూసారు, ఎందుకలా నవ్వుతాడు, ఎదవపళ్ళు వేసుకుని బయటికి అంటాడు. ఎందుకంటే ఈడు నవ్వలేడు, జబ్బిడికి ఆడు నవ్వుతే ఈడు చెప్పండి చూడలేడు. కొంతమంది నవ్వరండి. అప్పుడప్పుడు చాలాసార్లు నవ్వేడు ఈడు ఎప్పుడు నవ్వడంటే ఆడు నవ్వడు. ఎవడన్నాడు ముందు నవ్వుతే చెప్పండి, ఆడు మొహం అలా అయిపోద్ది, ఆడికి నచ్చదు. నవ్వరు, ఆనందంగా ఉంటే ఇష్టపడరు, నవ్వుతే ఇష్టపడరు. అరే ఎవడైనా ఆనందంగా నవ్వుతూ తిరిగితే నష్టపడరు. ఎందుకంటే అదో రకమైన దాన్ని అంటారు, నీకు ఒక నవ్వుతే నీ ముఖం రకరకాలుగా అయిపోతుందంటే దాన్ని ఏమంటారు చెప్పి ఇప్పటివరకైనా దాన్ని బట్టి? అసూయ, ఎన్వి, అసూయ. అసూయ అదిగో, ఒకడు హ్యాపీగా ఉంటే చూడలేవు, ఒకడు మంచిగా నవ్వుతుంటే చూడలేవు. నెక్స్ట్ ఇమేజ్ చూడండి, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ ఇదేనా? ఇది చూడండి. ఇదేం అర్థమవుతుంది చెప్పండి? ఇది చూస్తే ఏమర్థమవుతుంది? ఇద్దరు చక్కగా కలిసి ఉంటాడు, వెనకలోడికి ఏమైపోతుంది చెప్పండి? పొగొచ్చేద్దాడికి. వాళ్ళని ఎలాగ తమ్ముడు ఇందాక చెప్పాడుగా, ఎలాగైనా సరే వాళ్ళని ఎడగొట్టేయాలి. ఎడగొట్టేసేది వరకు చెప్పండి ఆడికి పొగే. చూడండి ఎంత ఎర్రగా అయిపోడు చూడండి. వాళ్ళిద్దరూ పచ్చగా పశువుగా చక్కగా ఉన్నారు, చక్కగా నవ్వుకుంటారు, ఆనందిస్తారు, కలిసి ఉంటారు. కానీ వెనకాల మాత్రం వాడికి ఎరుపెక్కిపోతుంటుంది, అస్సలు నచ్చదాడికి. ఎట్లా అయినా సరే వీళ్ళని చెప్పండి ఎడగొట్టేయాలి, ఎట్లా అయినా సరే పొలలు పెట్టేయాలి, ఎట్లా అయినా సరే ఇద్దరు, అది భార్య భర్తలనైనా దూరం చేసేస్తారు చెప్పండి, స్నేహితులనైనా దూరం చేస్తారు, సేవకులనైనా దూరం చేస్తారు, విశ్వాసులనైనా దూరం చేస్తారు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన దుర్గుణం. ఆ గుణం ఏం చేస్తుందంటే విడగొడతాది. ఎదుటివారు ఎవరైనా నవ్వుతే నీకు నచ్చదు, ఎదుటివారు ఎవరైనా కలిసి ఉంటే నీకు నచ్చదు, ఎదుటివారు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, ఎదుటివారు ఎవరైనా వస్తువు కొనుక్కుంటే నచ్చదు. వీటన్నిటిని మరి ఏమంటారు? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఒప్పుకోకపోయినా అసూయ అంటారు. ఇప్పుడు చూద్దాం, ఇలాంటి అసూయపడి దెబ్బతినేసిన జాబితాలు బైబిల్లో ఉన్నాయంటే లెక్కలేనన్ని ఉన్నాయి. ఉదాహరణకు సుపరిచితమైన 4 వచనాలు చూసి ముగిద్దాం. చూద్దాం ఒకసారి. ఆదికాండం చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కయ్యేనును అతని అర్పణ అతను లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, సందర్భం మీకు తెలుసు. కయ్యేనికి ఎందుకు తమ్ముడు నచ్చట్లేదు? వీడు దేవుడికి నచ్చేశాడు కాబట్టి, దేవుడికి ఈడు నచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరికి నచ్చట్లేదు? అన్నయ్యకి తమ్ముడు నచ్చట్లేదు. ఆశ్చర్యం అనిపించదండి చెప్పనా? అరే వీడు దేవుడికి నచ్చాడురా, నేను కూడా నచ్చాలంటే తమ్ముళ్ళ ఉంటే బాగుండ్రా అనుకోవట్లేదట. మరేమనుకుంటున్నాడు? వీడు బాగా దేవునికి నచ్చేసాడు ఈ మధ్య. నేను అనుకుంటానండి, అసూయ పడితే మైండ్ పని చేయదా? మోకాల్లో దిగిపోద్దంటే దిగిపోద్ది. ఎందుకు దిగిపోద్దంటే, ఇప్పుడు ఈ మనిషి మీద అసూయ పడిపోయి చివరికి ఈ మనిషిని చంపేశాడు. చంపేస్తే ఇప్పుడు ఈ ప్లేసు కయ్యానికి ఇచ్చేస్తాడా? ఈ ప్లేస్ కయ్యేంది అయిపోద్దా? మరి ఏమవుద్ది? ఆ ప్లేస్ రాదు. మరి రాకపోగా అతను చంపేసి ఏ ప్లేస్ తీసుకుందామని, నరహంతకుడు అనే ప్లేస్ తీసుకుంటాడనే థాట్స్ ఈయనకి రాలేదంటే, ఆ అసూయ ఉన్నప్పుడు ఇంకే థాట్స్ చెప్పండి రావు. వాళ్ళు పాడైపోవాలనే కోరుకుంటాం. నెక్స్ట్ వచనం చూద్దాం. నెక్స్ట్ వచనం అది అలా గుర్తుపట్టండి. 1 సమూయేలు గ్రంథం చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేచు వాయించుచు సౌలుకి 1000 కొలదయు, దావీదుకి 10,000 కొలదయు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదుకి 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడురే, రాజ్యము తప్ప మరి ఏం తీసుకోగలడు? చూసారు ఎంత అసూయ చూడండి. ఎదుటివాళ్ళు పాట పాడితే నచ్చట్లేదట అసూయ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఎదుటివారు అర్పణిస్తే నచ్చదట. ఎవరికి? అసూయ పర్లే. వాళ్ళు ఏమంటారు చెప్పనా? ఇచ్చావులే బోడ అర్పణ అంటారు. ఈడెవడో చెప్పండి, ఇచ్చేవాళ్ళకి ఏమంటాడు?
పేర్లు పెడతాడు. నెక్స్ట్ ఈడు ఏమంటున్నాడు చూడండి, క్షమించండి, ఇతను ఏమంటున్నాడు చూడండి, సౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఆ సాంగ్ నచ్చట్లేదంటే ఒక మాట అంటున్నాడు, ఏం తీసుకుంటారు, బోడి పొగడతలు తీసుకుంటారు, రాజ్యం తీసుకోగలవా అన్నాడు. అంటే నువ్వు రాజ్యం ఇమ్మన్నా నేను చెప్పండి ఏమను. రెండు విషయాలు మీరు గమనించండి, మీకు సుపరిచితమైన విషయాలే. అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు చెప్పండి, రిజల్ట్. ఇప్పుడు అసూయ పడ్డాడుగా, అసూయ పడినందుకు కయ్యేను ఏమయ్యాడు, దేశదిమ్మరయ్యాడు. నెక్స్ట్ అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరైతే సౌలు అసూయ పడినందుకు ఏమయ్యాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీరు గమనిస్తున్నారా, అసూయ ఎంత ప్రమాదకరమైనదంటే నిన్నన్నా చంపేస్తుంది, నెక్స్ట్ ఎదుటోడినైనా చంపేస్తుంది. అసూయ పడినందుకు ఎదుటి ఏబేల్ని చంపేసాడు కయ్యేను, అసూయ పడినందుకు తనను తాను చంపేసుకున్నాడో చెప్పండి సౌలు. అసూయ అంత ప్రమాదం, పోతే నువ్వైనా పోతావు, లేదా నీ ఎదుటోడినైనా తీసేస్తుంది. అది ఉందని గుర్తించు, అది నీలో నాలో ఉందని. ఎదుగో ఇది కనబడుతుందంటే కనబడుతుంది, మన స్నేహితుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన విశ్వాసుల దగ్గర మనకు తెలిసిపోతుంది, మన ఎదురింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళ దగ్గర మనకి ఎవరైతే తెలిసిన ఉన్నారో అది తెలిసిపోతుంది. ప్రభు ఇది నాకు ఉందండి ప్రభు అంటే, అవును నీకు ఉందని తెలియజేస్తున్నాను రా, అది తీసేసుకొని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ యోసేపుని మీరు గమనించండి, యోసేపుని ఏం చూసి వారవలేకపోయాడు సొంత అన్నయ్యలు చెప్పండి. బట్టలో మంచి బట్ట వేసుకునేవాడు ఎవరు, యోసేపు. వాళ్ళ నాన్న మంచి అంగీని కుట్టించాడు, ఆ అంగీని యోసేపు వేసుకుంటే నచ్చలేదంటే, సొంత అన్నయ్యలు మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోయారంటే ఏమనుకోవాలి చెప్పండి. నెక్స్ట్ రిజల్ట్ చూడండి, సొంత అన్నయ్యలే ఈ తమ్ముడు మంచి బట్టలు వేసుకున్నందుకు చూడలేకపోతే చివరికి వీళ్ళకి ఏమయ్యారు చెప్పండి, మాసిపోయిన బట్టలు వేసుకుని చెప్పండి కాలి కడుపులు పట్టుకుని అడుక్కు తినడానికి తయారయ్యారు. రిజల్ట్ అలా ఉంటుంది, గుర్తుపెట్టు. అసూయ పడినందుకు కయ్యేను దేశదిమ్మరయ్యాడు, అసూయ పడినందుకు సౌలు సూసైడ్ చేసుకున్నాడు, అసూయ పడినందుకు యోసేపు అన్నలు మాసిన వస్త్రాలు వేసుకుని అడుక్కు తినడానికి తయారయ్యారు. రిజల్ట్ అలాగే ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి, బాగా వినాలి ఇక్కడ జాగ్రత్త, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఎవడైనా వారవలేకపోతున్నప్పుడు నాకు ఇచ్చింది అడుగు చూపిస్తూ జలసి చేయకు, జలసి వద్దు, ఎందుకంటే ఇది కూడా పాపమే. నెక్స్ట్ ఆడకి దేవుడు అది ఇచ్చాడని చెప్పి వాడిని చూసి ఏడవకు, ఇది ఎన్వే, అసూయ, ఇది నీలో ఉండే. నెక్స్ట్ ఒక మాట చెప్తున్నాను ఇక్కడ గమనిక, ఎందుకంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము బట్టలు వేసుకుంటే ఏడుతాను కానీ ఈ రోజు నుంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవడానికి రెడీ అవ్వకండి. ఎందుకు చెప్పిన ఇక్కడ కొంచెం గమనిక, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నా సామర్థ్యాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని మేదేసుకుని తిరగడం కూడా పాపమే. యోసేపుకి వాళ్ళ నాన్న ప్రేమతో ఇచ్చాడు కాబట్టి వేసుకున్నాడు, లేదంటే అంత డబ్బు పట్టుకెళ్ళి దాన్ని కొంటాడు ఆయన. మధ్యకాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, ఒకప్పుడు మనం ఏదన్నా కొత్తగా జాబ్ వచ్చినప్పుడు కానీ సంపాదించినప్పుడు కానీ 5,000 6,000 ఎట్టి జోళ్ళు కొంటాం, జోళ్ళు షూస్ కొంటాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, దేవుడు నాకు ఇచ్చాడు కదని నా ఇష్టం వచ్చినట్టు కొనకూడదని మనకు అర్థం అవ్వాలి. ఈ మధ్య నాకు అర్థమైంది, కొనకూడదు. నాకు 50,000 జీతం వస్తుంది కదని కొనేయకూడదు, నాకు బాగా డబ్బులు వస్తున్నాయని కొనేకూడదు. ఇది ఎంతవరకు ఉపయోగం మానేయాలి. మీకు మాట నేను చెప్పనా, కొన్నిసార్లు కాస్ట్లీ చొక్కా కొనుక్కోవాలని 70 సార్లు ఆలోచించాలి. దేవుడికి ఇదిగో ఎంత కొంటున్నాను, ఈ డబ్బులు నేను సేవకిస్తే మంచిదా లేకపోతే కొనేసుకుంటే మంచిదా, ఈ థాట్స్ నీలో రావాలి. లేదా ఎవరికైనా సహాయం చేస్తే మంచిదా, నేనే 4 సొక్కాల రేటు ఒక సొక్కా నేను ఒక సొక్కాకే వేసుకోవడం మంచిదా, లేదా 4 కొని 3 ఇచ్చిన ఒకటి వేసుకుంటే మంచిదా, ఈ థాట్స్ మనకు రావాలండి. కానీ యోసేపుని చూడండి, ఆయన మంచి బట్టలు వేసుకున్నందుకు వాళ్ళు ఏడ్చారట. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఆయన ఎవరని అడగండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను సిటీలోనే వాడబడవలసిన పాస్టర్, విలేజ్లో ఉండకూడదని. ఎందుకు అలాగ అంటున్నాడంటే, ఆయన ఒక పోలికి ఇచ్చాడండి. నేను ఎలా అంటాను చెప్పిన, నేను రేంజ్ రోవర్ లాంటివాడిని. రేంజ్ రోవర్ అంటే పెద్ద కార్లు అంటే, నేను రేంజ్ రోవర్ లాంటి కారు లాంటివాడిని. నేను రేంజ్ రోవర్ కారు సిటీలో తిరిగితేనే అందం, విలేజ్ల్లో బురదల్లో తిరిగితే సెండాలం. అందుకే నేను సిటీలో ఎందుకు సేవ చేస్తున్నానంటే చెప్పండి, నా రేంజ్ అది అన్నాడు. అదే వద్దు గుర్తుపెట్టుకోవాలి. ఆ పోలికలు వద్దు, ఆ పోలికలు బట్టి మనం ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు నేనేమంటే చెప్తున్నా, దీన్ని గర్వం అనే జాబితాలోకి వేస్తాడు. బైబిల్ అడుగడుగునా చెప్తుంది, కయ్యేను తమ్ముడిని చూసి ఏడ్చాడు,
చంపేశాడు. సౌలు దావీదును చూసి ఏడ్చాడు, చచ్చిపోయాడు. యోసేపు అన్నలు యోసేపును చూసి ఏడ్చారు, అన్నం లేకుండా పోయి ఆయన ముందే అడుక్కునే పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. నెక్స్ట్ దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించను. దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండినట్లు వీరికి లెక్క అప్పజెప్పవలన ఆజ్ఞ ఇచ్చను. ఈ దానియేలు అతి శ్రేష్ఠుడై బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను రాజ్యం అంతటిని అతను నియమింపవలనని రాజు ఉద్దేశించను. అందుకు అతను ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి ఏదన్నా కనిపెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అసూయ వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భం మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. వాళ్ళకి ఎందుకు అసూయ వచ్చిందంటారు చెప్పండి. చెప్పాలి. మీకు దానియేలు గ్రంథం చదివితే ఇంకా ఇది చెప్పకపోతే ఇంకా సిగ్గండి. రేపు ఓటే వేయకండి ఇంక ఇది చెప్పకపోతే. చెప్పండి. నేను అడుగుతున్నాను, దానియేలు మీద ఎందుకు అసూయ ఫీల్ అవుతున్నారు చెప్పాలి. చెప్పండి, ఉన్నది చెప్పండి. కాదు, ఎందుకు 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 అసూయ ఫీల్ అవుతున్నారు చెప్పనా? ఒక విదేశీయుడైన బానిస మన మీద అధికారంగా ఉండడం ఏంట్రా, ఆడి కింద మనం ఉండడం ఏంట్రా, అది అసూయ. వీళ్ళ మీద ఆయన అధికారం ఉన్నాడన్న బాధ కన్నా ఈడు బయటోడు, ఈడెక్కడోడో, చిన్నోడు, కిందోడు, ఆడు బడుగు బలహీన వర్గమైన గొర్రెలు కాసుకుంటున్న ఇశ్రాయేలీయుడు, వీడు మన మీద, పైగా బానిస. ఈ బానిస మన మీద అధికారం ఉండడం ఏంట్రా, తక్కువోడు, ఈడు మన మీద అధికారం ఉండడం ఏంట్రా అని వాళ్ళకి అసూయ వచ్చేసింది. చూడండి. నెక్స్ట్ నేను అడుగుతున్నాను, అసూయ పడ్డారు, రిజల్ట్ ఏంటి చెప్పండి. అసూయ పడ్డ రిజల్ట్ ఏంటి చెప్పినా, వీళ్ళని వీళ్ళ పిల్లల్ని సింహాలు తినేసాయి. ఎందుకంటే ఆ నేరం మోపి సింహాల బోన్లో గెంటారు ఎవరిని, దావీదుని. ఆ దావీదుని సింహాలు ఏమీ చేయలేదు, దేవుడు కాపాడాడు. ఆ బయటికి రాజు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవడరా ఇలాంటిది మోపిందని కానీ, ఇదిగో ప్రభువా ఈ బ్యాచ్ అన్నారు. వాళ్ళందరినీ ఏం చేశారు చెప్పండి, సింహాన బోల్. అంటే దానియేలుని పాడు చేయాలనుకుంటే ఎవరు పాడయ్యారు చెప్పండి, వాళ్ళే పాడు. మీరు ఎక్కడ అనిపించండి, మీరు ఏ కేస్ స్టడీ అయినా తిరగేయండి, అసూయ పడ్డ వాళ్ళే పాడైపోతారు. వాళ్ళనైనా చంపేసుకుంటారు, లేదా ఆడిని చంపి ఈడి దేశదేమరైనా అయిపోతాడు, ఏదో మొత్తం మీద ఆడు ఎగిరిపోతాడండి. అందుకే అసూయ అన్నిటికన్నా భయంకరమైనది. కయ్యేని దగ్గర నుంచి కనబడుతుంది, దానియేలు వరకు కొనసాగింది. చివరికి ఏమయ్యారు, చచ్చారు అందరూ. ఇప్పటికి కూడా చెబుతుంది అసూయ కొరకు బైబిల్. అంటే ఎప్పటికే చెప్తుంది, మనలో అసూయ ఉండడానికి వీల్లేదు. దేవుడు వ్యతిరేకించే దాంట్లో ప్రధానమైన జాబితాల్లో ఒకటేటో తెలుసా, అసూయ. అస్సలు ఉండొద్దు అంటాడు ఆయన. ఎదుటోడిని చూసి ఏడకు. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం ముగించుకుందాం. 13వ వచనం చూడండి. పోకిరి శ్రేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరానికి పర్యాయ పదమే అసూయ. చదవమ్మా. లేకయు పగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంది. ఏముండకూడదని చెప్పండి, అల్లరి ఉండకూడదు, కలహం ఉండకూడదు, నెక్స్ట్ భయంకరమైన క్రోధం ఉండకూడదు. వీటి నడుమ చెప్తున్నాడు అసూయ ఉండకూడదు. ఎందుకంటే ఈ అసూయ ఉంటే ఇవన్నీ తయారవుతాయి. అసూయ ఉండకూడదు, ఎందుకంటే మన వెలుగు సంబంధం అయితే మనలో ఏముండకూడదు చెప్పండి, అసూయ ఉండకూడదు. ఒకడు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది. ఒకడు వస్తువు కొంటే చూడలేకపోతున్నావా, నీకు అసూయ ఉంది.
ఒకడు ఏదైనా సంపాదిస్తే చూడలేకపోతున్నావు, నీకు అసూయ ఉంది. ఒకడు ఇల్లు కట్టుకుంటే చూడలేకపోతున్నావు, నీకు అసూయ ఉంది. ఒకడు బాగుంటే నవ్వుతే చూడలేకపోతున్నావు, నీకు అసూయ ఉంది. ఒకరు ఏదన్నా ఇద్దరు దగ్గరగా ఉంటే వాళ్ళని ఎలాగరా ఇంత క్లోజ్ అయిపోయారని వాళ్ళని ఎడగొట్టేయాలనుకుంటున్నావు, నీకు అసూయ ఉంది. ఇవన్నీ లక్షణాలు ఇవి. పైగా ఆ టైంలో నీకు ఎక్కువ వాళ్ళ పేరెత్తితేనే కోపం వచ్చేస్తుందా? చెప్పండి. నీకు అసూయ ఉంది. నువ్వెన్ని చెప్పినా, నువ్వెన్ని కారణాలు చెప్పినా ఇది లోపల పెట్టుకుంటే దేవుడు అంటాడు, నువ్వు నాకు నచ్చవరు, ఎందుకంటే అసూయ పరులు నాకు అసహ్యం అంటాడు. ఆయనకి నచ్చరు. ఆయనకి సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. సోమరి మార్గము ముళ్ళకంచి, సోమరులు నడుతున్నా అసూయ పడితే ఏమవుతారండి? ఆడుకుంది నాకు లేదు, ఆడుకుంది నాకు లేదంటే ఆళ్ళ చేయి నీకు కూడా ఉంటుంది. అలా కాకుండా అలా కష్టపడకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి? సోమరికి ఏముంటుందట? మొల్లకంచి. చెప్పండి. యథార్థవంతులు రాజమార్గం. ఆడు రాజులా బతుకుతున్నాడు, నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావు అంటే నువ్వు సోమరవి. ఆ సోమరతనం నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు కష్టపడు, అందుకే నీకు దరిద్రం అంతా వచ్చింది. నేను ముగిస్తున్నాను. ఈ లక్షణాలు ఎప్పటివరకు మనం చెప్పిన దాంట్లో ఇది నాకుంది అని నీకు యథార్థంగా అనిపిస్తే నువ్వు ఒప్పుకో. మరి నేను క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. ఈ లక్షణం మనకుంది అని ఇప్పుడు నీకు ఈ లెసన్ చెప్తున్నప్పుడు అనిపిస్తే అది పోవాలి అంటే, బయటికి రావాలి అంటే ఏం చేయాలి? మీరు ఆన్సర్ చేయండి. నాకు అడుగుతున్నా. ఆ అసూయ పోవాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస ఉంచాలా? చెప్పండి. అసూయ పోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను. చూసారా, పోవట్లేదా? చెప్పండి. మరి అసూయ పోవాలంటే ఏం చేయాలి? కొంచెం జాగ్రత్త అండి. ఏం చేయాలి చెప్పినా, మొట్టమొదట రిపెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. పశ్చాత్తాపం. ప్రభువా, నా తోటి సంఘస్థుడు ప్రభువా, కలిసి ఉన్నాం, ఒకే బలలో చేతులు ముంచుతున్నాం, ఒకే రక్తాన్ని తాగుతున్నాం, ఒకే సంఘంలో ఉన్నాం, ఒకే బైబిల్ పట్టుకుని ఉంటున్నాం, ఒకే భక్తు పనులు అని చెప్పుకుంటున్నాం, నిన్ను నమ్ముకున్నాం అని చెప్పుకున్నాం. ప్రభువా, నాకు అది నచ్చట్లేదేడు ప్రభువా అని రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం స్టార్ట్ అవ్వాలి. ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలండి. నిజంగా ప్రభువా, నాకు కొన్ని నచ్చట్లేదేడు ప్రభువా, నేను ఎలా ఉన్నానంటే ప్రభువా, నీ స్వరూపం కలిగిన వ్యక్తి పట్లే నేను ఇలా వ్యవహరిస్తున్నానంటే ఇది అసూయ కాకపోతే ఇంకేంటి ప్రభువా? తీసే ప్రభువా, నేను బతిమలాడుకుంటున్నాను, నాలో నుంచి అసూయ తీసే. ఒకళ్ళు బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నాను, ఒకళ్ళు వస్తువులు కొంటే చూడలేకపోతున్నాను, ఒకళ్ళు మంచిగా నవ్వుతూ ఉంటే చూడలేకపోతున్నాను, వాళ్ళని బ్యాక్ చేయడానికి ఏదో ఒక వక్రీకరణ స్టోరీ పుట్టిస్తున్నాను. కానీ ఒక విషయం మర్చిపోతున్నాను ప్రభువా, వాడు కూడా నీ స్వరూపం అనే సంగతి మర్చిపోతున్నాను. ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను, నాలో నుంచి ఈ దుర్గుణాన్ని తీసే అని ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెట్టాలి. ప్రభా, నాలో ఉన్న ఈ చెడ్డ గుణాన్ని తీసే, నీ దృష్టికి ఇది మంచిది కాదని దేవుని బతిమాలు. వ్యతిరేకంగా పని చేస్తున్నానని ఒప్పుకో. చివరికి దేవుడు చెప్తున్నాడు, ఈ స్వభావం తీసే వరకు దేవుని దగ్గర పశ్చాత్తాపడు. నేను ఎదుటోడి దగ్గర ఏదైనా ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఉంటే బాగుండు అనుకునేది పోయి ఆడికే ఉందని ఏడుపు వస్తుంది. ప్రభువా, నవ్వలేకపోతున్నాను, ఆనందంగా ఉండలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఆడితో పాటు బల్లో ఉంటున్నాను, వాడితో పాటు రక్తంలో చేతులు ముంచుతున్నాను, వాడితో పాటు సంఘంలో కూర్చుంటున్నాను, వాళ్ళతో పాటు పక్కన ఇంట్లలో నేను నివసిస్తున్నాను, స్నేహితులు కొంటున్నాం, కలిసి తిరుగుతున్నాం, కలిసి భోజనాలు చేస్తున్నాం, కానీ పైకి నవ్వుతున్నాను, కానీ లోపల ఎక్కడో నాకు ఆ చెడ్డ గుణం ఉంది. ఇది నీకు అర్థమైతే నేను చెప్తున్నానండి, ఒప్పుకోండి. దేవా, నాకు ఈ దరిద్ర లక్షణం ఉంది ప్రభువా అని ఒప్పుకోండి. నా లైఫ్లో ఒకరు ఉన్నారులేండి, ఆయన పాడవుతే బాగుండి అనిపించింది నాకు, ఎందుకంటే ఇలాంటి వాడు సంఘానికి సీడపురుగు ఉండకూడదు. తర్వాత నాకు అనిపించింది, ఆడు పాడవ్వాలో బాగుపడాలో డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. వాడు ఏం చేస్తున్నాడో అడుగడుగున కనిపెట్టేది ఎవరు చెప్పండి? దేవుడు. మరి నేనేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రభువా, వాడు సంఘానికే కీడుగా ఉన్నాడని నేను ఫీల్ అవుతున్నానా, లేదా ఆడిని చూసే నేను అసూయ పడుతున్నాను? ఈ రెండిట్లో ఏది ఊగుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అసూయ అయితే నన్ను క్షమించు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ గుణాలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందుకే ఒప్పుకుందాం. ఎవరైనా ఏదనుకుంటే
ఒప్పుకుందాం, హెల్దీగా ఉండాలండి. అప్పుడేనండి మనకు ఒక పెద్ద రకం ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొనుక్కోరా, బాగుంటుంది, నువ్వు కూడా కొనుక్కోరా, ఏదోలాగా 4 రూపాయలు పోగేసి కొనుక్కో అని చెప్పాలి. అలా కాకుండా నా దగ్గర ఉందని వాళ్ళకి ఎగరేజ్ చూపిస్తున్నాను అనుకోండి, జెలసీ చూపిస్తున్నాను అనమాట. బాగుండాలి, రే బాగున్నా, మంచిగా కొనుక్కోవడం బాగుందా, నేను కూడా కొనుక్కుంటాను అని చెప్పాలి. హెల్దీ వాతావరణం మనకు రావాలండి, ఆ మంచి కోణం మనకు రావాలి. సర్లే ఆడు కొనుక్కున్నాడా, ఒకవేళ మనకు లేదా, సర్లే మనకు ఇవ్వలేదు దేవుడు, ఉన్నదానితో తృప్తి పడతాం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అలా దారిని వెళ్తుంటే పెద్ద పెద్ద చర్చలు ఉంటాయండి. నోట్లో సరిగ్గా వాక్యం లేనివాడు, సరిగ్గా ఏమి చెప్పడం రానివాడు, నోరిప్పితే దండుకునేవాడు ఎంత చర్చ కట్టేశాడు. సత్యం చెప్తున్నాం, మనకు చర్చ లేదేంట్రా అనిపిస్తుంది. అప్పుడు నాకు మళ్ళీ వెంటనే అనిపించింది, చెప్పిన బహుశా ఆయన అంత పెద్ద చర్చ కట్టేశాడని. చెప్పండి, అసూయ చేతుందిరా జేమ్స్. అప్పుడు మనం నేర్చుకోవాల్సింది చెప్పిన, ప్రవ్వా ప్రస్తుతానికి నాకు రేకుల షెడ్డే ఇచ్చావు, ఈ రెంట్ షెడ్లోనే ఉంటాను, రేపొద్దు నీ చిత్తమైతే ఇస్తావు. వాడికి ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇచ్చావో వాడు ఏదోలాగా దొంగ మాటలు చెప్పి సంపాదించుకోండి, మాకైతే తెలియదు. కానీ వాడు కొందని అలాంటి చచ్చి నాకు లేదని నేను ఏడవడం నాలో అసూయ గుణం ఉన్నట్టు గుర్తుపెట్టు. అందుకు ఒప్పుకుందాం, ఈ మాటలు అలా ధ్యానిస్తూ ఒప్పుకుందాం. ఏమంటున్నాడు చూడండి, ప్రభువా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఎందుకంటే నేనంతా ఒకేసారి ఒకే దిక్కుని అందరం సహవాసంలో ఉండి కూడా రొట్టె ద్రాక్షరసం ప్రతి వారం తీసుకుంటూ కూడా బైబిల్ పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నా కూడా మాలో ఈ దరిద్రం లక్షణం ఉందని ఒకవేళ నీకు అర్థమైతే ఒప్పుకుందాం. ప్రభువా నాకు మంచి కళ్ళు ఇవ్వు, నాకు మంచిగా ఆలోచించే మనసు ఇవ్వు, అందరూ బాగుండాలని నాకు నేర్పించు. ఎందుకంటే నేను క్రైస్తుడు అని చెప్పుకుంటున్నాను కదా ప్రభువా, నేను క్రీస్తు అని చెప్పుకున్నానంటే అందరూ బాగుండాలని నాకు నేర్పించు. ఆటో వాళ్ళు రాసుకుంటున్నారు కదండి వెనకాల ఏమని, అందరూ బాగుండాలి, అందులో నేను ఆటో వేసి తిరగాలన్నాడు. ఎందుకు? అందరూ బాగుంటేనే ఆయనకు 4 రూపాయలు వస్తాయి, అందరూ బాగుంటేనే టికెట్లు ఉంటాయి, అందరూ బాగుంటేనే ఆయనకి వ్యాపారం జరుగుద్ది. ఆ థీమ్ ఆయనకు అర్థమైంది. ఇప్పుడు సంఘంలో అందరం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేవుడు సంతోషిస్తాడు, అందరూ బాగుపడతారు, చక్కగా ఆనందంగా ఉంటారు. కానీ మనం ఎలా అంటాం చెప్పిన, సంఘంలో మనమే బాగుంటాం. అదే తప్పు. ఆటో వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం వాళ్ళకలేదు చెప్పండి, మనకు లేదు. ప్రభువు నమ్ముకున్న వెలుగు సంబంధం మనకు లేదు. అందుకే అందరం బాగుండాలి. నీకిల్లు ఉండాలి, నీకిల్లు ఉండాలి, నీకిల్లు ఉండాలి, నీకిల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి. నీకు వాహనం ఉండాలి, నీకు వాహనం ఉండాలి, నీకు వాహనం ఉండాలి, నాకు ఉండాలి. ఒకవేళ నీకు లేదా, ప్రభు ఆడికి కూడా అనుగ్రహించాను ప్రార్థన చేయాలి. అంతేగాని నాకుందని ఆడికి బిల్డప్ ఇవ్వకూడదు, వాడుకుందని నేను చూసి ఆడకూడదు. ఎందుకంటే అసూయ అన్నిటికన్నా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించురని అతడు ఎరిగి. భయం వేసే మాట అని చెప్పిన, అసూయ ప్రారంభమైతే చివరికి దేవుడే నీ ఎదురుకొచ్చి మానవ ఆకారంలో నిలబడితే ఆ దేవుణ్ణి కూడా నువ్వేం చేస్తావు చెప్పు, చంపేస్తావు. యేసుక్రీస్తు వారిని ఏ కారణం వల్ల చంపేశారంటే బైబిల్ సెలవిస్తుంది. ఏ కారణం వల్ల చెప్పండి? అసూయ వల్లనే చంపేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అసూయ నీ ఎదుటోని చంపేస్తుంది, అసూయ నిన్నైనా చంపేస్తుంది, అసూయ నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, అసూయ నీ సేవను పాడు చేస్తుంది, అసూయ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, అసూయ నిన్ను సర్వాన్ని నాశనం చేస్తుంది. అసూయ చివరికి నువ్వు నమ్ముకున్న ప్రభు దీనుడిగా మరలా నీ ముందుకు వస్తే చివరికి ఆ దేవుడిని కూడా చంపేస్తుంది. ఒకవేళ ఆ దేవుని స్వరూపం ఎదుటి సహోదరుల్లో ఉంటే వాడినైనా చంపేస్తావు, లేదా నిన్నైనా చంపేసుకుంటావు, కోప్పడిపోతావు, ఉక్రోషం వచ్చేస్తుంటుంది, ఏదో ఒక మాట అనేస్తావు. ఆ మాట అనేసేంత వరకు నీకు మనస్సు ఎంత ఉండదు. ఆడి మీద ఏదో ఒకటి పులిమేయాలి, ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి అనేసి ఇప్పుడు ఆ మాటకు మనస్సు అంది, అన్నాను కావాలని అన్నానని అంటాం. మన లోపల గిల్టీ అని చెప్పినా, సాయంత్రం దావీదు వినండి, లోపల మన గిల్టీ అని చెప్పినా కావాలని ఈ మాట అంటే గాయపడతారని తెలిసే అంటాం. ఎందుకు చెప్పినా, ఆడు గాయపడితే చెప్పండి మనం ఆనందపడతాం, వాడి ముఖం చిన్నబిచ్చుకుంటే మనం ఆనందపడతాం, వాడు ఏదోలా బిక్క ముఖం వేసుకుంటే మనం ఆనందపడతాం. ఆ లోపల నడుతుంది. ఇది సైకో లక్షణం, సైతాన్ మైండ్.
ఈ భయంకరమైన లక్షణాలు మనకుంటే నేను చెప్తున్నాను, దేవుడికి మనం నచ్చం. నువ్వు ఎంత భక్తి చేసినా నీలో అసూయ గుణం ఉంటే దేవుడు అంటాడు, అరే నాకు నచ్చిందే నువ్వు లోపల వేసుకుని తిరుగుతున్నావురా అని చెప్తాడు. ఈరోజు నుంచి చూద్దాం, ఎవరైనా కొనుక్కున్నారని, వస్తువు కొనుక్కున్నారని ప్రార్థన చేయడానికి రమ్మన్నారు అనుకోండి, చెయ్యండి, ప్రార్థన చేయండి. దేవా వీళ్ళకి మంచి వస్తువు ఇచ్చే ప్రభు అని చేయండి. ప్రార్థన చేసి వెనక్కి వచ్చి ఎలా కొన్నాడో అనకండి, ప్రార్థన చేయండి, చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభా వాళ్ళకి ఇచ్చావు, ప్రస్తుతానికి మాకు ఈ వస్తువు అవసరం లేదు, అందుకే నువ్వు మాకు ఇవ్వలేదు. హెల్దీగా ఆలోచించడం అంటారు దాన్ని. ఇలా ఆలోచిస్తే నేను చెప్తున్నాను, మన ఆరోగ్యం బాగుంటుంది, మనం బాగుంటాం, మన చుట్టూ వాళ్ళు బాగుంటాం. నెక్స్ట్ సేవకుల విషయంలో నా తమ్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు వాడబడుతున్నాం. ఎవరైనా వాడబడుతున్నప్పుడు వీడు ఎలా వాడబడిపోతున్నాడు అని అనకూడదు, గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ఎరిమేను వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నన్ను వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. ఎలా వాడుకుంటున్నాడు, ఎలా వాడబడుతున్నాడు అంటే నడుతున్నాను. దేవుడు సెలవు లేనిది ఎవడైనా వాడబడతాడండి? వాడబడు. సేవకులైన వారు కూడా ఒకడు ఎక్కువ వాడబడుతున్నప్పుడు వాడిని చూసి అసూయ పడకూడదు. చాలా ప్రమాదం అండి. ఇలా అసూయ పడిపోయి ఈరోజు సేవే లేకుండా ఖాళీ అయిపోయిన ఎంతమంది తెలుసు నాకు, ఎంతమంది. ఆ జాబితాలకు మనం వెళ్ళకూడదు. దేవా అతను వాడుకుంటున్నావు, నా టైం వచ్చినప్పుడు నన్ను వాడుకుంటావు. ఇప్పుడు ఆయన టైం నడుస్తుంది, ఆయన వాడుకుంటావు. ఏదైనా నాకు ఇచ్చిన పరిధిలో నేను నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయి, ఇది హెల్దీగా ఆలోచించను. ప్రస్తుతానికి నాకు మందిరం లేదు, రేపు పొద్దున్న చిత్తమైతే మందిరం ఇస్తావు, లేదు నేను ఎలాగే సేవ చేసుకుంటూ వెళ్ళిపోలేకుంటే చేసుకుంటాం అంతే. వాళ్ళు ఎలా గడేహారా బిల్డింగు, అదంతా మనకు అనవసరం. మనకు అలా థాట్స్ మనకు వచ్చాయనుకోండి, ఒకప్పుడు నాకు ఉండేయండి నిజంగానే, సోదిగల్లి ఎలా గడేహారా అనుకుండేవాడిని నేను. కానీ ఇలాంటివన్నీ మనకు అర్థమైన తర్వాత అనిపించింది అలా మనం ఎప్పటికీ మనం, ఎందుకంటే మనం వెలుగు సంబంధం కనుక మన చీకట్లో ఎంత మాత్రమో చెప్పండి నడవకూడదు. వెలుగులో నడిచిన వారు అందరూ బాగుండాలని కోరుకోవాలి. అది తీయకపోయారో అని చెప్తున్నాను, ప్రభువునే చంపేసేంత ప్రమాదం లేదా నిన్నైనా చంపేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం.